పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమల్లో అధికారులదే కీలక పాత్రని, రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోనే 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుపై విజన్ డాక్యుమెంట్లోనే 10 మార్గదర్శక సూత్రాలపై గురువారం జిల్లా మండల స్థాయి అధికారులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దారులు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిఎల్పీఓలు, వార్డు సచివాలయ అధికారులకు అవగాహన కల్పించేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు జిల్లా ప్రత్యేక అధికారిని జి జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అమలులో అధికారులు నాయకత్వ బాధ్యతలతో రథసారథులు కావాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ముందుకు సాగాలన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో సరికొత్త నూతన ఆవిష్కరణలతో రోల్ మోడల్ గా నిలుస్తున్న వారిని ఆదర్శంగా తీసుకుని ప్రోత్సహించాలన్నారు. బలైన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి అధికారుల అంకిత భావం అవసరమన్నారు. ప్రజలలో దాన స్ఫూర్తిని వినియోగించుకునే ప్రభుత్వం ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో P4 విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని విజయవంతం చేసేందుకు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో ప్రజలను కీలక భాగస్వాములను చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా సంపన్న కుటుంబాలు, నిస్సహాయ కుటుంబాలను దత్తత తీసుకుని వారి సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారిని జయలక్ష్మి కోరారు. పవర్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, సోలార్ రూఫ్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు, అలాగే గ్యాస్ కనెక్షన్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్, ఇది ప్రతి సచివాలయానికి రెడీ ఉండాలి. కనిపిస్తూ ఉంది అందరికీ? కనిపించిన వాళ్ళు రాసుకోండి. కనిపించిన వాళ్ళు 7 హౌసెస్, టాయిలెట్స్, ట్యాప్ వాటర్, పవర్, సోలార్ రూఫ్, గ్యాస్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇవి ఇండివిజువల్ లెవెల్ గ్యాప్స్ ఇన్ని సచివాలయం. అలాగే కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్లో సీసీ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఇంకా గ్యాప్ ఉంది, డ్రైనేజ్ ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎన్ని కిలోమీటర్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతూ ఉందా లేదా అనేది, లేదంటే అది చేయాల్సి ఉంటుంది. అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బేసికల్ ఎంత ఉంది, ఎంత లేదు. ఇప్పుడు సోప్ పిట్స్ అని పెడుతున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ అనాలిసిస్ సచివాలయం వైజ్. అలాగే సచివాలయం వైజ్ ఒకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేయాలి. అగైన్ యువర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ సచివాలయం విల్ బి అగైన్ ఇది కంపైల్డ్ అట్ ది మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ ఒకటి పెట్టు, స్క్రీన్ షాట్ ఉంది చూడు, ఆ టేబుల్ ఉంది చూడు పెద్దది. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ అనేది జిల్లా స్థాయిలో మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వేయటం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఫిగర్స్. సో ఎక్కడ జిల్లా ఉంది, ఎక్కడ మనము నెక్స్ట్ టార్గెట్ ఉండాలా అన్నదికి బ్రాడ్లీ చూస్తే మనము ఈ జిల్లాలో ఉన్న కాంట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుందంటే దాదాపు 12-13% అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఒక 20% ఇండస్ట్రీ సెక్టార్ నుంచి, మిగిలిన 66-67% వచ్చి అదర్ సర్వీస్ సెక్టార్. సో దీంట్లో ప్రతి దాంట్లోనూ గ్రోత్ ఎలా ఉండాలి బేస్డ్ ఆన్ ది బేస్ ఫిగర్స్ నౌ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా మనము ఓవరాల్గా మన జిల్లాలో ఉన్న వాల్యూ అడిషన్ ఈజ్ ఆల్ ప్రిపేర్డ్, ఆల్ సెట్ టు గో హెడ్ విత్ ది implementation of the Vision Plan 2047 with the expected growth rate in the required format. So ఇప్పుడు ఏంటంటే ఆల్ ద టీమ్ ఏంటంటే మెయిన్లీ మండల్ టీమ్, ఈచ్ మండలానికి ఒక్కొక్క విలేజ్ని పైలట్గా తీసుకోవాల్సి వస్తుంది. లైక్ హౌ వీ డిడ్ ఇన్ ముప్పాడ ఫర్ చంద్రాలపాడు. ఈచ్ ఎంపీడీఓస్ యూ సెలెక్ట్ వన్ గ్రామ పంచాయతీ కాదు, అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ సచివాలయం యాజ్ యూనిట్. ఓకే, సచివాలయం యాజ్ యూనిట్గా తీయాలి. ఇప్పుడు ఆల్రెడీ బంగారు కుటుంబాల లిస్టు వచ్చింది. టోటల్ నాకు 98,000 బంగారు కుటుంబాలు డిసైడ్ చేశారు. దాంట్లో ఫీల్డ్కి వేస్తే కుటుంబాలు కొన్ని తగ్గుతాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వాళ్ళకి ఇష్టం లేకుండా కొంతమంది రారు. ఇప్పుడు 38 మందికి ఓన్లీ 41 మంది మిగిలారు చివరికి. ఆ బంగారు కుటుంబాలకి కూడా స్పెసిఫిక్ ప్లాన్ చేయాలి. అది సపరేట్ వర్క్షాప్లో మాట్లాడుకుందాము. బట్ ఫస్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఏది ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టానో ఈ ఇమేజ్ మీకు అందరికీ ఎంపీడీఎస్ గ్రూప్లో వస్తుంది. ఇంటర్న్ సెండ్ ఇట్ టు ది సచివాలయం సెక్రటరీస్ ఆల్సో. మీ మండలంలో ఒక్క సచివాలయానికి ఇటువంటి ప్లాన్ చేసి మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్షాప్ మండల వైజ్ పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ప్రజెంట్. సో ఇది ఒకసారి దయచేసి చూసుకోండి. ఒక సచివాలయాన్ని మీరు
ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ చేశాక దెన్ అది ఎంటైర్ మండలానికి స్కేలప్ చేయడానికి ఈచ్ విలేజెస్ ఎలా చేయాలని దట్ సచివాలయం టీమ్ విల్ బి acting as a trainer of trainers for all the Sachivalayams. So this is the action plan. Please be prepared accordingly. Thank you very much, madam, and thank you the professors and the experts for being here. And now I request Jayalakshmi madam garu to felicitate our experts for their presence here and giving valuable guidance to our entire team. So meanwhile, lunch, please come forward.